అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చిందించడానికి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్లను కూటమి ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలో జొన్నవలస గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మంత్రి పింఛన్లు అందజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే సామాజిక పింఛను మొత్తాలు అధికంగా ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క నెల పింఛను తీసుకోకపోయినా ఆ పింఛను రద్దయ్యేదని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఆలోచించి వలసలు వెళ్లి ఉంటున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని 3 నెలల పింఛను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. ఈ నెలలో 80,000 మందికి 3 నెలల పింఛను మొత్తం ఒకేసారి అందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా భర్త పింఛను పొందుతూ మరణిస్తే ఆ కుటుంబం ఏడాది పాటు పింఛను మంజూరు కోసం వేచి చూడాల్సి వచ్చేదని, అయితే పింఛను పొందుతున్న భర్త మరణించిన వెంటనే అతని భార్యకు ఆ పింఛను మంజూరు చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నెల నుంచి రాష్ట్రంలో 5,000 మందికి భర్త చనిపోయిన మహిళలకు పింఛను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పింఛను మొత్తం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంతైనా మెరుగుపడుతుందనే భావనతో ఇతరులపై ఆధారపడవలసి ఉన్నవారికి పింఛను మొత్తాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రతి నెల సామాజిక పింఛన్లు వారి ఇంటికి వెళ్లి అందిస్తున్నామని వెల్లడించారు. విజయనగరం రూరల్ మండలం జొన్నవలస, నగరంలోని 38వ వార్డు పరిధిలో బొబ్బాదిపేట ప్రాంతాల్లో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్సులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో పేదలకు మెరుగైన స్థాయిని కల్పించాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రతి మహిళకు సాధికారత కల్పించడం కోసం మహిళలు ఇంటి నుంచే ఉద్యోగాలు చేసి ఆదాయం సంపాదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్సుని మాట్లాడుతూ ప్రతి నెల పండుగల పింఛను మొత్తాల పంపిణీని కూటమి ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ టి నల్లనయ్య, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.